భారత్ జోడో యాత్ర 14 రాష్ట్రాలు 3570 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగింది. సెప్టెంబర్ 7న మొదలైన ఈ యాత్రతో కాంగ్రెస్ లో రాహుల్ ఓ కదలిక తెచ్చారు. వరుస ఓటములతో పార్టీ ఇబ్బంది పడుతోంది. కొన్నేళ్లుగా సొంత నేతలనే ఒక్కతాటిపై నడపలేకపోతోంది. పార్టీకి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే లక్ష్యంగా రాహుల్ అడుగులు వేశారు. ఆ అడుగుకి లక్షల అడుగులు తోడయ్యాయి. వాస్తవానికి కాంగ్రెస్ కూడా రాహుల్ భారత్ జోడో యాత్రపై గంపెడాసలు పెట్టుకుంది. భారత్ జోడో యాత్రలో రాహుల్ కొత్తగా కనిపించారు. జనంతో మమేకమవుతూ వినాల్సింది వింటూ తాను చెప్పాల్సింది చెప్తూ మారిన మనిషిలా కనిపిస్తున్నారు రాహుల్. మౌనాన్ని మించిన భాష లేదు, వినడాన్ని మించిన జ్ఞానం లేదు అన్నట్లుగా ఆయన యాత్ర కొనసాగింది. ఈ సుదీర్ఘ యాత్ర పొడవునా ఆయన పెద్ద పెద్ద ప్రసంగాలు చేయలేదు, వాగ్దానాలు గుప్పించలేదు. వివాదాలకు వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉంటూ మనసులోని మాటను జనాలతో పంచుకుంటూ రాహుల్ ముందుకెళ్లారు. సామాజిక సమస్యలు, మత సామరస్యం, ఆర్థిక అసమానతలు, రాజకీయ అంశాలే అజెండాగా రాహుల్ యాత్ర కొనసాగింది. పెద్ద పెద్ద సభలు లేవు, ఎక్కడికక్కడ కార్నర్ మీటింగ్స్ పెట్టారు. వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడేవారు. ఆ సమావేశాల్లో రాహుల్తో పాటే కొంతమంది నిపుణులుంటారు. అప్పుడప్పుడు యూట్యూబ్ ఇంటర్వ్యూలు తప్పిస్తే స్పెషల్ ఇంటర్వ్యూలు లేనేలేవు. ముఖ్యంగా మీడియా ఛానళ్లు, పత్రికలకు సాధ్యమైనంత దూరంగా ఉన్నారు రాహుల్ గాంధీ. राफेल हवाई जहाज के बारे में, नोटबंदी के बारे में, जीएसटी के बारे में, देश में जो नफरत फैल रही है उसके बारे में, तो जानते हो क्या होता है? जानते हो? मैं दिखाता हूँ। माइक ऑफ हो जाता है। देखो, उस समय भी इन्हीं लोगों ने हिंदुस्तान को बांटने का काम, नफरत फैलाने का काम किया। तो हिंदुस्तान में उस समय बहुत हट्टे कट्टे चौड़े लोग थे, मगर हिंदुस्तान का सबसे निडर व्यक्ति ये थे। तो अंग्रेज इनको डराने की कोशिश करते थे, डरते नहीं थे। जेल में डाल दिया, डरे नहीं। 3 गोली छाती में मार दी, तब भी नहीं डरे। इसीलिए हम इनके सामने फूल रख रहे। భారత్ జోడో యాత్ర తనేమిటో నిరూపించుకోవడానికి రాహుల్కు మంచి అవకాశం ఇచ్చింది. యాత్రను ఫుల్లుగా సద్వినియోగం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. జనం నుంచి యాత్రకు మంచి స్పందనే వచ్చింది. చాలా మంది ప్రముఖులు, మేధావులు రాహుల్తో అడుగులేశారు. పార్టీ కార్యకర్తల్లో రాహుల్ ఆత్మవిశ్వాసం నింపితే ఆయనను ఈ యాత్ర ఓ మెట్టు పైకి లేపింది. ప్రధాని మోడీ పనితీరు, బీజేపీపై అసంతృప్తిగా ఉన్న వాళ్ళను రాహుల్ తన కొత్త వ్యవహార శైలితో ఇంప్రెస్ చేయడంలో రాహుల్ సక్సెస్ అయ్యారని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. प्रधानमंत्री का चेहरा दिखाते हैं 24 घंटे, बेरोजगारी की बात नहीं रखते, महंगाई की बात नहीं उठाते। तो इन्होंने कहा कि देखिए ये यात्रा जो है ये तमिलनाडु में, केरला में सफल हो जाएगी, मगर जब ये कर्नाटक पहुंचेगी तो ये फेल होगी। बीजेपी की सरकार है, वहां पे रिस्पांस नहीं मिले। कर्नाटक में गए, केरल से, तमिलनाडु से बेहतर रिस्पांस। फिर उन्होंने कहा, बीजेपी के लोगों ने भी कहा, हाँ ठीक है कर्नाटक तो साउथ इंडिया है, महाराष्ट्र में रिस्पांस नहीं। महाराष्ट्र में आए और जबरदस्त रिस्पांस। फिर कहा ठीक है महाराष्ट्र में हो गया, हिंदी बेल्ट में तो नहीं होगा। मध्य प्रदेश में महाराष्ट्र से भी बेहतर रिस्पांस। फिर कहा ठीक है हिंदी बेल्ट में रिस्पांस हो गया, आगे नहीं होगा, हरियाणा में नहीं होगा, हरियाणा में उससे बेहतर। और अभी हुड्डा जी ने कहा कि पंजाब में हरियाणा से भी बेहतर रिस्पांस होने वाला है. రాహుల్ యాత్ర పార్టీకి ఎంతగా ఉపయోగపడిందో ఇప్పుడే చెప్పలేమంటున్నారు నిపుణులు. రాహుల్ యాత్ర టైంలోనే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు, లోక్సభలో ఒక స్థానంతో పాటు 5 రాష్ట్రాల్లోని 6 అసెంబ్లీ స్థానాలకు బై ఎలక్షన్స్ జరిగాయి. గుజరాత్లో బీజేపీ మునుపటి కంటే గొప్ప గెలుపుని తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా తయారైంది. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచినా ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడింది. అయితే ఎన్నికల కోసం రాహుల్ యాత్ర చేయలేదని ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు. మోడీ సర్కార్ విధానాలతో ఆర్థిక అసమానతలు పెరిగాయని, సమాజంలో చీలికలు వస్తున్నాయని, రాజకీయ నియంతృత్వంతో విపక్షాల్ని అణిచివేస్తున్నారని చెప్పడమే లక్ష్యంగా రాహుల్ పాదయాత్ర చేశారని లీడర్లు చెబుతున్నారు. अब नहीं तो कब
చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇప్పటికీ మనుగడలో ఉంది. కొన్ని రాష్ట్రాల్లో బలహీనంగా, మరికొన్ని రాష్ట్రాల్లో కనుమరుగైంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అక్కడ సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాలు రెండూ కలిసి పనిచేశాయి. అక్కడ రాహుల్ గాంధీ యాత్ర సక్సెస్ అయింది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది. అయినప్పటికీ రాహుల్ గాంధీ పర్యటనలో కాంగ్రెస్ బలంగా కనిపించింది. రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ యాత్ర కోసం ఇద్దరు కీలక పాత్ర పోషించారు. రాహుల్ యాత్రతో కాంగ్రెస్ ఎంత బలంగా మారిందనడానికి వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు అసలు పరీక్ష. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ సహా మొత్తం 13 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. अदानी जी, अंबानी जी ने बड़े से बड़े नेता खरीद लिए, देश के सारे पीएसयू खरीद लिए, देश की मीडिया खरीद ली, लेकिन मेरे भाई को नहीं खरीद पाए और ना कभी खरीद पाएंगे। और आप सब पर, जैसे इन्होंने कहा, नफरत के बाजार में मोहब्बत की दुकान खोली है, जब ही मजबूत होगा तो आप सब साथ होंगे, तभी आप इस सरकार से अपना हक मांग पाएंगे। जब तक आपको बिखेरा जाएगा, आपको अलग किया जाएगा, तब तक आपका ध्यान अलग अलग मुद्दों पर आकर्षित कर पाएंगे। और आपका ध्यान केंद्रित होना चाहिए आपके रोजगार पर, महंगाई को कम करने पर और विकास पर। రాహుల్ గాంధీ టార్గెట్ 2024 జనరల్ ఎలక్షన్స్ గానే కనిపిస్తోంది. ప్రస్తుతానికి రాహుల్ ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆందోళన చెందడం లేదని పార్టీ లీడర్లు చెబుతున్నారు. బీజేపీ సిద్ధాంతానికి పూర్తిగా భిన్నమైన భావజాలాన్ని ప్రజల ముందు ఉంచడంలో రాహుల్ సక్సెస్ అయ్యారని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఈ యాత్రతో కాంగ్రెస్ తన సైద్ధాంతిక సంక్షోభాన్ని అధిగమించిందని చెబుతున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ల సిద్ధాంతాలను పూర్తిగా వ్యతిరేకిస్తూ కనిపిస్తోందని, ఇక ముందు కొనసాగించే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు. पूरे देश में, सिर्फ जम्मू कश्मीर में नहीं, पूरे देश में बेरोजगारी फैल रही है। आप दूसरा सवाल पूछोगे, महंगाई इतनी क्यों बढ़ रही है? वही कारण है। पूरा का पूरा धन हिंदुस्तान का 2-3 उद्योगपतियों के जेब में जा रहा है। पहले पेट्रोल का दाम क्या होता था, आज कितना है? 100 रुपए। तो जब आपके जेब में से जो 50 रुपए निकल रहे हैं, वो कहाँ जा रहे हैं? ये భారత్ జోడో యాత్రను ఎప్పుడూ జనంలో ఉండేలా చేయడంలో రాహుల్ టీం సక్సెస్ అయింది. సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ను బాగానే వాడుకుంది. యాత్ర సాగిన తీరు, అభిమానుల ఆత్మీయ స్పర్శ, ఇంటర్వ్యూల్ని యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసింది. యాత్ర విశేషాల్ని యాత్ర తొలి రోజు నుంచి ఏనాడూ మిస్ కాలేదు. కర్ణాటకలో జరిగిన ఓ మీటింగ్లో భారీ వర్షం పడుతున్నా రాహుల్ తన ప్రసంగాన్ని కంటిన్యూ చేయడం వైరల్ అయింది. 40% कमीशन लेते हैं। जितनी भी नफरत, जितनी भी हिंसा ये करेंगे, हिंदुस्तान को छोड़ेंगे। कांग्रेस पार्टी आज में आप यहाँ खड़े हो, आप सबका दिल से बहुत बहुत धन्यवाद। పిల్లలు, యువకులు, పెద్దవాళ్ళు అందరూ రాహుల్ పాదయాత్రతో కనెక్ట్ అయ్యారు. పిల్లలతో పిల్లవాడిగా, పెద్దలతో పెద్దోడిగా రాహుల్ ట్రీట్ చేశారు. చిన్నవాళ్లతో క్రికెట్ ఆడడం, కరాటే ప్రాక్టీస్, వాళ్ళను ఎత్తుకునే వీడియోలు రాహుల్కు చాలా ప్లస్ అయ్యాయి. రోడ్డుపై రన్నింగ్ రేసులు లీడర్లలో జోష్ పెంచాయి. పాదయాత్రలో పాల్గొన్న ఓ బాలిక షూజ్లెస్ ముడి విడిపోయి సరిగ్గా నడవలేకపోయింది. వెంటనే ఆ బాలిక దగ్గరకు వెళ్లి ఆమె కాలి షూజ్లెస్ టైట్ గా కట్టారు. సేమ్ ఇలాగే జోడో యాత్రలో సోనియా గాంధీ షూలేస్ ఊడిపోయింది. పక్కనే ఉన్న రాహుల్, సోనియా షూలేస్ కట్టారు. ఇలాంటి వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. एक करने का था, जोड़ने का था। जो नफरत फैलाई जा रही है, हिंसा फैलाई जा रही है, उसके खिलाफ हमने यात्रा की और जबरदस्त रिस्पांस मिला। सच बताऊं तो कोई एक्सपेक्ट नहीं कर रहा था कि ऐसा प्यार भरा रिस्पांस मिले। हिंदुस्तान की जनता का जो रेजिलियंस है, जो स्ट्रेंथ है, वो डायरेक्टली देखने को मिले। महंगाई और बेरोजगारी के मुद्दे हमने उठाए और जो अलग अलग सेक्शंस पर दबाव पड़ रहा है, चाहे वो किसान हो, मजदूर हो, बेरोजगार युवा हों, छोटे व्यापारी हों, उनकी आवाज हमें सुनने को मिली। मेरे लिए पर्सनली बहुत अच्छा एक्सपीरियंस रहा। शायद मैं कह सकता हूँ मेरी जिंदगी का सबसे गहरा और सबसे सुंदर एक्सपीरियंस रहा है। రాహుల్ కు ఫ్యామిలీ అండగా నిలిచింది. సోనియా ఒక్కసారి మాత్రమే పాల్గొన్నారు. ప్రియాంక గాంధీ మాత్రం 4-5 రాష్ట్రాల్లో కలిసి నడిచారు. ప్రియాంకతో పాటే రాబర్ట్ వాద్రా, కూతురు మిరయా వాద్రా,
కుమారుడు రెహాన్ కూడా పార్టిసిపేట్ చేశారు. రాహుల్ భారత్ జోడో యాత్ర పెద్ద టాస్క్. రాహుల్ సెక్యూరిటీ ఓ ఇష్యూ అయితే ఏర్పాట్లు మరో ఛాలెంజ్. అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా యాత్ర పూర్తయింది. ఈ యాత్ర క్యాంప్ సైట్ లో 60 ట్రక్ మౌంటెడ్ కంటైనర్లు వాడారు. ఇందులో రాహుల్ కు మాత్రమే సింగిల్ కంటైనర్, మిగతా వాళ్లకు హోదాను బట్టి 4 బెడ్స్, 6 బెడ్స్, 8 బెడ్స్, 12 బెడ్స్ ఉన్న కంటైనర్లు ఇచ్చారు. క్యాంప్ సైట్ లో 10 సీటర్ కాన్ఫరెన్స్ రూమ్ ఫెసిలిటీ, మొబైల్ టాయిలెట్లు, డైనింగ్ ఏరియా సౌకర్యాలున్నాయి. రాహుల్ తో పాటు 119 మంది భారత యాత్రికులతో పాటు సిబ్బంది సహా మొత్తం 230 మంది రాహుల్ వెంటే ఉన్నారు. మహిళా యాత్రికుల కోసం అటాచ్డ్ బాత్రూమ్లతో పింక్ కంటైనర్లు స్పెషల్ గా. రాహుల్ గాంధీ ఫిట్నెస్ హాట్ టాపిక్ అయింది. 52 ఏళ్ల రాహుల్ తో కాంగ్రెస్ యువనేతలు పోటీ పడలేకపోయారు. రోజు సగటున 25 నుంచి 30 కిలోమీటర్లు అలుపు లేకుండా నడిచారు. అనారోగ్యంతో ఎప్పుడూ యాత్ర ఆపింది లేదు. రోజు రోజుకు రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లారు. వాస్తవానికి రాహుల్ మొదటి నుంచి ఫిట్ గా ఉంటారు. పాదయాత్ర కావడంతో మరింత కేర్ తీసుకున్నారని ఆయనతో నడిచిన వాళ్ళ చక్కగా ప్లాన్ చేసింది ఫుడ్ కమిటీ. రాహుల్ నడిచిన రాష్ట్రాల్లోని హెల్తీ ఫుడ్ ని డైట్ మెనూలో పెట్టింది ఫుడ్ కమిటీ. ఉదయం టీ, బిస్కెట్లతో రాహుల్ గాంధీ పాదయాత్ర షురూ అయ్యేది. ఇడ్లీ, ఉప్మా, మసాలా దోశ, వడలతో టిఫిన్ ఉండేది. ఇక ప్రోటీన్స్ కోసం వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబినేషన్ ఫాలో అయ్యారు. రాత్రి చపాతీ, అందులో పన్నీర్ ఉండేది. నడిచే టైంలో డీహైడ్రేట్ కాకుండా ఫ్రూట్ జ్యూసులు తీసుకునేవారు. నూనె ఎక్కువగా ఉండే వంటలు, అలసటకు గురిచేసే ఆహారానికి దూరంగా ఉన్నారు రాహుల్. జోడో యాత్రలో భారత్ యాత్రికులు వెరీ స్పెషల్. వివిధ రాష్ట్రాల నుంచి పార్టీ కార్యకర్తలు రాహుల్ వెన్నంటి నడిచారు. వాళ్లతో నైట్ క్యాంప్ లో రాహుల్ చిట్చాట్ ఉండేది. రాహుల్ పర్సనల్ ఇష్యూస్, కార్యకర్తల సొంత విషయాలపై మాట్లాడేవాళ్లు. కార్యకర్తలు అడిగే ప్రశ్నలకు రాహుల్ ఆన్సర్స్ కొన్ని ఫుల్ గా వైరల్ అయ్యాయి. అంతేకాదు పార్టీ లీడర్లతోనూ క్యాంప్ సైట్ లో చిట్చాట్ జరిగేది. నేతలు ఫ్రీగా రాహుల్ తో డిస్కషన్ చేసేవాళ్లు. తమ అభిప్రాయాల్ని ఒకరినొకరు షేర్ చేసుకునేవాళ్లు. రాహుల్ తర్వాత ఇద్దరి గురించి స్పెషల్ గా చెప్పుకోవచ్చు. ఒకరు జైరాం రమేష్, ఇంకొకరు దిగ్విజయ్ సింగ్. వీళ్ళిద్దరూ మొదటి నుంచి రాహుల్ వెంట ఉన్నారు. ప్రతిరోజు యాత్ర బ్రీఫింగ్ ఇవ్వడం జైరాం బాధ్యత. దిగ్విజయ్ సింగ్ కూడా మొదటి నుంచి పాల్గొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ పై దిగ్విజయ్ చేసిన కామెంట్స్ వివాదంగా మారాయి. సాక్ష్యాలు చూపించాలని కామెంట్ చేయడంతో రాహుల్ ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. దిగ్విజయ్ కామెంట్స్ ఆయన సొంతమని, పార్టీకి ముడిపెట్టవద్దని రిక్వెస్ట్ చేశారు. అంతేకాదు సర్జికల్ స్ట్రైక్ జరిగాయని నిరూపించేందుకు ఎలాంటి సాక్ష్యాలు అక్కర్లేదని స్పష్టం చేయడంతో వివాదం ముగిసింది. భారత్ జోడో యాత్ర జోష్ ని కంటిన్యూ చేయాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. భారత్ జోడో యాత్ర పార్ట్ 2 కు రాహుల్ రెడీ అయ్యే ఛాన్స్ ఉంది. గుజరాత్ పోర్బందర్ నుంచి మొదలయ్యే ఈ యాత్ర మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, బెంగాల్ మీదుగా ఈశాన్య రాష్ట్రాలను కవర్ చేస్తూ అరుణాచల్ ప్రదేశ్ లో ముగిసేలా ప్లాన్ రెడీ అవుతున్నట్టు టాక్. ఇదే విషయాన్ని జైరాం రమేష్ కూడా చెప్పారు. అయితే ఇది తన అభిప్రాయంగా జైరాం చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. वो चाहते हैं अमन, शांति, सद्भावना, वो चाहते हैं जमहूरियत, लोकतंत्र की प्रक्रिया फिर से शुरू हो, चुनाव हो, विधानसभा हो, असेंबली हो, जनता की जो मांगे हो पूरे हो, जो भय और डर का माहौल है वो सद्भावना और अमन और शांति के माहौल से बदला जाए। हम लोगों की लड़ाई तो देश में अशांति फैलाने वालों के खिलाफ है। देश में प्रेम, सद्भाव और शांति से ही विकास होगा, दंगे फसाद झगड़ों से नहीं हो पाएगा. జోడో యాత్రకి కొనసాగింపుగా మహిళా జోడో యాత్రకి ప్రియాంక గాంధీ రెడీ అయ్యారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో హాత్ సే హాత్ జోడో యాత్రలు కొనసాగుతున్నాయి. ఈ యాత్రల్ని 2 నెలల పాటు పార్టీ నేతలు చేస్తారు. 2024 ఎన్నికల వరకు ఏదో రకంగా రాహుల్ గాంధీ జనంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ఆయన టీం.